మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16, 17న హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో ఉన్నాం. ఒకవైపు ఎన్నికల నగారా మోగిపోవడంతో జిల్లాలో అంతా కూడా ఎన్నికల వాతావరణం అప్పుడే వచ్చేసిందండి. వాస్తవంగా చెప్పాలంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే రాజకీయాలను శాసించే జిల్లాగా చెప్పొచ్చు. ఇక్కడ నెగ్గిన అభ్యర్థులు కానీ ఇక్కడ వచ్చిన సీట్లను బట్టి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుందని కూడా గతంలో అనేక గణాంకాల ద్వారా తెలిసింది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి 2 జిల్లాలుగా ఉంది. అటు ఏలూరు జిల్లా, ఇటు పశ్చిమ గోదావరి జిల్లా. ఈ 2 జిల్లాల్లోనూ 15 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎప్పుడూ కూడా ఒకే పార్టీ ఎక్కువ సీట్లు గెలుపొందటం ఈ జిల్లాలో ఓటర్లు ఇచ్చే తీర్పు అలా ఉంటుంది. గెలిస్తే ఒక ప్రధాన ప్రతిపక్షం గెలుస్తుంది, లేకపోతే విపక్షం గెలుస్తుంది. ఒక్కొక్క సందర్భంలో అయితే ఇక్కడ నెగ్గిన సీట్లను బట్టే అక్కడ అధికారం వచ్చే పరిస్థితి కూడా ఉంది. అంత ఎక్కువగా ఏకపక్షంగా సీట్లను తీర్పును ఇవ్వటంలో కూడా ఇక్కడ ఓటర్లు చాలా చైతన్యంగా ఉన్నారు. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో చూస్తే ఇది 2 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంచుమించు 15 స్థానాలకు గాను 13 స్థానాలు వైసీపీ గెలుపొందితే 2 స్థానాలు టీడీపీ గెలుచుకుంది. అటు పాలకొల్లు అలాగే ఉండి స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. తత్మ స్థానాలన్నీ కూడా వైసీపీ అధికార ప్రభుత్వం గెలుచుకుంది. ఈసారి అయితే చాలా ఖచ్చితంగా సీట్లను 3 పార్టీలు ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి. ఉమ్మడి అభ్యర్థులనేమో తెలుగుదేశం, బీజేపీ అలాగే జనసేన ప్రకటించారు. నిన్న మొన్నటి వరకు కూడా విడివిడిగా పోటీ చేస్తారనుకున్న వారు కూడా కలిసిపోయే 3 పార్టీలు ఏకంగా ప్రకటించడంతో ఇద్దరు అభ్యర్థులు అంటే ద్విముఖ పోటీ జరుగుతుంది. ఈ పోటీలో ఒకసారి చూస్తే మనకి జనసేన అయితే ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 5 స్థానాలకు జనసేన అభ్యర్థులు నిలబెడితే తత్మ ఇంచుమించు 10 స్థానాల్లో మొత్తం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉన్నప్పటికీ ఉమ్మడి అభ్యర్థిగానే అక్కడ కొనసాగుతున్నారు. ఇక పార్లమెంటు విషయానికి వస్తే నర్సాపురం పార్లమెంటు వైసీపీ గూడూరు ఉమాబాల అనే క్యాండిడేట్ను మహిళా బీసీ అభ్యర్థిని సెట్టిబలిజి కులానికి చెందిన బీసీ అభ్యర్థిని ప్రకటిస్తే ఇంకా ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా మాత్రం ఎవరూ ఇంకా అక్కడ నిర్ధారించలేదు. సేమ్ పరిస్థితి అక్కడ ఏలూరులో కూడా కొనసాగుతుంది. ఏలూరులో వైసీపీ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ అని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి అబ్బాయిని అక్కడ ఎంపీగా పార్లమెంట్లో రంగంలోకి దించితే ఇంకా బీజేపీయా ఇటు తెలుగుదేశం అనేది ఇంకా అక్కడ డిసైడ్ కాకపోవడంతో అక్కడ కూడా ఎంపీ అభ్యర్థి అయితే ఇంకా ఖరారు కాలేదు. ఇక అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే అక్షర క్రమంలో మొదట్లో ఉన్న ఆచంట వాస్తవంగా గతంలో ఎస్సీ కాన్స్టిట్యున్సీగా ఉండేది. ఇక్కడ పితాని సత్యనారాయణ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువ ఆయన మంత్రిగా పనిచేసిన సందర్భం కూడా ఉంది. బీసీ ఓట్లు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ గత ఎన్నికల్లో చూస్తే ఇక్కడ పితాని సత్యనారాయణ అలాగే చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాజీ మంత్రి వీళ్ళిద్దరూ పోటీ పడ్డారు. ఈ పోటీలో చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు గెలుపొంది మాజీ మంత్రి కూడా అయ్యారు. సిచ్యువేషన్ ఇప్పుడు కూడా కొనసాగుతుంది. అక్కడ వీరిద్దరే ఇక్కడ పోటీలో ఉన్నారు. ఇటు ఉమ్మడి అభ్యర్థిగా పితాని సత్యనారాయణ మాజీ మంత్రి ఉంటే మరో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు వైసీపీ అభ్యర్థిగా ఇక్కడ రంగంలో ఉన్నారు. ఇక ఉండి కాన్స్టిట్యున్సీ చూస్తే ఉండి కాన్స్టిట్యున్సీ కూడా ఈసారి చాలా పోటాపోటీగా ఉంది, టఫ్గా కూడా ఉంది. ఈ ఉండి కాన్స్టిట్యున్సీ వరకు చూస్తే వైసీపీ అభ్యర్థిగా పివిఎల్ నరసింహరాజు గారు ఉన్నారు. ఇప్పుడు డీసీఎంఎస్ చైర్మన్గా ఉన్న పివిఎల్ నరసింహరాజు గారు కొనసాగుతున్నారు. అటువైపు చూస్తే టీడీపీ అభ్యర్థిగా కలవపూడి రాంబాబు అంటారు, కలవపూడి వేయింది. ఈయన తెలుగుదేశం అభ్యర్థిగా కొనసాగుతున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యులుగా ఉండి కాన్స్టిట్యున్సీలో సుదీర్ఘకాలం పనిచేసి కలవపూడి శివ మాత్రం ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. ఇక్కడ పోటీ అయితే త్రిముఖ పోటీ కొనసాగుతుంది. తీర్పు ఎలా ఉంటుందనేది మనం చూడాల్సి ఉంది. మొత్తానికి అయితే ఇక్కడ పోటీ టఫ్గానే ఉంటుందని చెప్పాలి. ఇక పాలకొల్లు చూస్తే ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఉన్నారు నిమ్మల రామానాయుడు ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా కొనసాగుతుంటే మరొకరు గూడూరు గోపి మాత్రం ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా కొనసాగుతున్నారు. ఇక్కడ కూడా ఇంచుమించు ఓసీ సామాజిక వర్గం అంటే కాపులు అలాగే వైసీఎస్ ఓట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. నర్సాపురం తీర ప్రాంతం ఇది. ఈ తీర ప్రాంతంలో మత్స్యకారు ఓట్లు ఎక్కువ ఉంటాయి. ఈ మత్స్యకారు ఓట్లు ఉన్న చోట గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్పు
ప్రసాదరాజు గారు మళ్ళీ వైసీపీ అభ్యర్థిగానే కొనసాగుతున్నారు. జనసేన ఇక్కడ ఈ స్థానాన్ని సంపాదించుకుంది. జనసేన తరపున పోటీ చేస్తూ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న బొమ్మిడి నాయకరావు మత్స్యకారి కమ్యూనిటీకి సంబంధించిన అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థిగా కొనసాగుతున్నారు. ఈ విజయం కూడా ఎక్కువ బీసీల మీదే ఆధారపడి ఉంటుంది. ఇక భీమవరం చూస్తే మనం భీమవరం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాన్స్టిట్యున్సీ ఆకర్షించబడింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేశారు, పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి కూడా ఇక్కడి నుంచే పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్లో పిఠాపురం ఆయన స్థానాన్ని మార్చుకోవడంతో ఇప్పుడు ఆ స్థానంలో ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఎవరైతే గతంలో పులపర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు ఆ సీటుకి పోటీగా నిలబడుతున్నారు. యువతల వైపు అయితే వైసీపీ అభ్యర్థిగా ఉన్న విప్పుగా కూడా కొనసాగుతున్నారు ఆయన గ్రంథి శ్రీనివాస్ ఈ పోటీలో ఉన్నారు. ఇక ఈ తాడేపల్లిగూడెంలో కూడా కొట్టు సత్యనారాయణ, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న కొట్టు సత్యనారాయణ ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా కొనసాగుతున్నారు. ఇకపోతే ఈ స్థానం కూడా జనసేన సాధించుకుంది. జనసేన సాధించుకోవడంతో ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ అనే ఆయన కూడా ఇక్కడ పోటీలో ఉన్నారు. ఇది కూడా కీలకంగానే ఉంటుంది. ఇక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నారు. ఈ ఎన్నిక కూడా టఫ్గానే ఉంటుందని చెప్పాలి. ఇక తణుకైతే ఇక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న ఎవరైతే కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారో ఆయన వైసీపీ అభ్యర్థిగా కొనసాగుతుంటే, ఇంకొకరు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన రాధాకృష్ణ కూడా ఆయనకు పోటీగా ఉమ్మడి అభ్యర్థిగా కొనసాగుతున్నారు. ఇది కూడా పోటాపోటీగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఇక నిడదవోలు కూడా సేమ్ సిచ్యువేషన్ కొనసాగుతుంది. గతంలో పోటీ చేసిన శ్రీనివాసు నాయుడు గారు వైసీపీ అభ్యర్థిగా ఉంటే ఇక్కడ జనసేన ఈ సీట్ను కూడా సాధించింది. జనసేన ఎవరైతే రాజమండ్రిలో ఉన్న కందుల దుర్గేష్ని తీసుకొచ్చి ఇక్కడ నిడదవోలుకి ఇచ్చారు. మరి ఈయన కొత్త ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ చూస్తేనేమో స్థానికుడు కాదని ఒక ఆరోపణలు ఉన్నాయి. ఎలా ఉంటుంది విజయం అనేది మనం చెప్పలేం. కానీ మొత్తానికి ఉమ్మడే అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి ఈ విజయం కూడా కీలకంగానే ఉంటుంది. ఇక పోలవరం విషయంలో ఇప్పుడు వైసీపీ అయితే తెల్లం బాలరాజు గారి సతీమణికి ఈ సీటు కేటాయించడం జరిగింది. తెల్లం బాలరాజు గారికి అయితే ఈసారి సీట్ ఇవ్వలేదు. ఆయన భార్యకి అయితే ఈ సీట్ ఇచ్చారు. మరోవైపు జనసేనకి ఈ సీటు కోరుకుంటుంది. అక్కడ అభ్యర్థి అయితే ఇంకా నిర్ధారించబడలేదు. అభ్యర్థి ఇంకా పెండింగ్లోనే ఉన్నారు. ఇది ఎస్టీ కాన్స్టిట్యున్సీ కావడంతో ఇది ఇంకా ఈ అభ్యర్థిని నిర్ధారించలేదు. ఇక ఇది ఏదైతే మనకి కొవ్వూరు మద్దుపాటి రాజారావు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే ముప్పుడి వెంకటేశ్వరరావు తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలో దిగారు. ఇక గోపాలపురం విషయం వచ్చేటప్పటికి తానేటి వనిత మా హోంమంత్రిగా ఉన్న తానేటి వనిత వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక రెండో వైపు చూస్తే ఈ తలారి వెంకటరావు ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ కొనసాగుతున్నారు. ఇది కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఇక చింతలపూడి విషయానికి వచ్చేటప్పటికి చింతలపూడిలో విజయ్ కుమార్ ఆయన మొన్నటిదాకా ఆర్టీఓ శాఖలో పనిచేసిన ఆయన రిటైర్మెంట్ తీసుకుని ఎవరైతే ఇప్పుడు మనకి ఈ శాసన మండలి చైర్మన్ ఉన్నారో ఆయన బంధువులైన ఆయన వైసీపీ అభ్యర్థిగా కొనసాగుతుంటే ఉమ్మడి అభ్యర్థిగా రోషన్ అనే అక్కడ సిట్టింగ్ ఉన్న ఆయనకి ఇవ్వకుండా కొత్త ఆయనకి ఇచ్చారు అక్కడ. అయితే వాస్తవంగా అది తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో ఆశిస్తున్న ఆయనకి ఇవ్వకుండా కొత్త ఆయన తీసుకొచ్చి రోషన్ అనే వ్యక్తిని అక్కడ అభ్యర్థిగా పెట్టారు. ఈ రకంగా మొత్తం జిల్లాలోని ఈ 15 కాన్స్టిట్యున్సీల విషయానికి వస్తే విజయాలు అయితే ప్రస్తుతానికి ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం చాలా హాట్ టాపిక్గానే కొనసాగుతుంది. ఇక ఏలూరు మాజీ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ మళ్ళీ వైసీపీ నుంచే పోటీ చేస్తున్నారు. ఆయన అభ్యర్థిగా ఉన్నారు. ఇకపోతే ఆయనకి ఉమ్మడి అభ్యర్థిగా మాత్రం గతంలో అక్కడే ఈ కాన్స్టిట్యున్సీ పనిచేసి ఆకస్మిక మరణం పొందిన బడేటి బుజ్జి సోదరుడు బడేటి చంటి ఇక్కడ అభ్యర్థిగా కొనసాగుతున్నారు. ఇది కూడా కొంచెం వాతావరణం అయితే పోటీ అయితే ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో ఈ పోటీ కూడా కీలకంగానే ఉంటుంది.
ఇకపోతే ఉంగుటూరు కాన్స్టిట్యున్సీలో కూడా జనసేన పార్టీ ఈ సీటు ఆశించింది. అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న గన్ని వీరాంజనేయులుగా కూడా ఎక్కువ ఆశించారు. అయితే చివరికి ఈ స్థానాన్ని మాత్రం జనసేన సాధించింది. ప్రముఖ చేపల వ్యాపారి, ఈయన సమాజంలో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పచ్చమట్ల ధర్మరాజు గారు ఈ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కూడా ఈయన ఇక్కడ ఉన్నారు. మరోవైపు ఇక్కడే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పుప్పాల వాసుబాబు మళ్ళీ ఆయన వైసీపీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. ఇక్కడ కూడా ఇదంతా కొల్లేరు ప్రాంతం కావడంతో రైతాంగ సమస్యలు, రైతాంగ వ్యవసాయం, ఆక్వా కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది. దీనిపైనే ఇక్కడ ఓటింగ్ కూడా ఆధారపడి ఉంటుందని కూడా ప్రజల నుంచి చెప్తున్నారు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఈ మన పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలు ఈసారి ఎవరి తీర్పు ఎలా ఉంటుంది, ఈ తీర్పును బట్టి ఏది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఒక సెంటిమెంట్ అయితే కొనసాగుతుంది కాబట్టి గతం నుంచి కూడా గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఏది సాధిస్తుందో రాష్ట్రంలో కూడా అదే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే నానుడు కావచ్చు, నిజం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈసారి ఇక్కడ చైతన్యవంతమైన ఓటర్లు ఎటువంటి తీర్పిస్తారు అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది తాజా పరిస్థితి. మరో ఎపిసోడ్తో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.